హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRP కంటెంట్ లో వెళ్ళిపోదాం. జూన్ 10న ట్రైలర్ వస్తుందని అనౌన్స్మెంట్ తో మూవీ టీమ్ ఆల్రెడీ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో భైరవ్ వెనకాల ఉన్న కాంప్లెక్స్ ని చూడొచ్చు అండ్ ఆ బిల్డింగ్స్ మీద ఉన్న ఆ నేమ్స్ మనం చూడొచ్చు. అదే ఆల్మోస్ట్ రియల్ లస్సీ అని కనిపిస్తుంది. అయితే ఈ లస్సీ బోర్డ్స్ మనం యానిమేటెడ్ సిరీస్ లోని 2 ఎపిసోడ్స్ లో కూడా గమనించవచ్చు. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ రియల్ లస్సీ అని ఎందుకు అంటున్నారు అంటే, లస్సీ దేంతో చేస్తారు? ఆవు పాలతో, బర్రె పాలతో, అంటే గేదె పాలతో. బట్ ఇక్కడ 800+ ఇయర్స్ తర్వాత బహుశా ఆవులు గేదెలు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 2024లోనే మనకి ఈజీగా పాలపొడి దొరుకుతుంది. దాన్ని యూజ్ చేసి పాలు చేస్తున్నారు. మరి 800+ ఇయర్స్ తర్వాత అంటే ఆర్టిఫిషియల్ గా పాలు, లస్సీ ఇంకన్నీ ఆర్టిఫిషియల్ ఫుడ్సే తయారవుతాయని క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆర్గానిక్ దొరకవు అన్నట్టుగా చెప్తున్నారు. ఇన్ కేస్ ఆర్గానిక్ గా ఏది దొరికినా అది కాంప్లెక్స్ లోని కమాండర్ మానస్ కి వెళ్ళిపోతుంది. అలాగే ఆ యానిమేటెడ్ సిరీస్ లో నూడిల్స్ ఉన్న బోర్డ్స్ ని కూడా మనం గమనించవచ్చు. అంటే 800+ ఇయర్స్ తర్వాత కూడా ఆ నూడిల్స్ ని ఇంకా వాళ్ళు తింటున్నారని మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. మేబీ తినొచ్చేమో. ఎగ్జాంపుల్ గా మనకు బాగా తెలిసిన ఒక వంటకం బిర్యానీ. నాన్ వెజ్ అవని, వెజ్ అవని, అది 600+ ఇయర్స్ నుండి వండుతున్నారు. అండ్ మన టైంలో ఇంకా బాగా ఫేమస్ అయింది. ఆల్మోస్ట్ అందరూ తింటున్నారు. అంటే వెజిటేరియన్స్ కూడా పనసకాయ బిర్యానీ అని చెప్పి దాన్ని తింటున్నారు. ఇంకా వెనక్కి వెళ్తే అంటే 6000 ఇయర్స్ ఇంకా ప్లస్ ఇయర్స్ వెనక్కి వెళ్తే దాల్, పల్సెస్ తినేవాళ్ళంట. సో ఇప్పుడు కూడా మనం దాల్ తింటున్నాం. అంటే నెయ్యి, పప్పు, ఆవకాయ కాంబినేషన్ లో ఓ పట్టు పడుతున్నాం. సో ఇలా వేల ఏళ్ల క్రితం ఉన్న ఫుడ్స్ మనం ఇప్పటికీ తింటున్నాం. సో 800+ ఇయర్స్ తర్వాత కూడా నూడిల్స్ ఉన్నాయి, లస్సీ లాంటిది ఉంది అని సింపుల్ గా చెప్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ భలే మంచి రోజు సాంగ్ 800+ ఇయర్స్ తర్వాత ఉందంటే ఆ దూరంగా కనిపించే బోర్డులో మాయాబజార్ అనే పేరు ఉండడంలో కూడా ఆశ్చర్యం ఉండదు. సో మాయాబజార్ మూవీ 1957లో వచ్చింది. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు ఉన్నారు. సో గొప్ప మూవీ విత్ గ్రేట్ యాక్టర్స్. అండ్ ఈ పక్క ఏదో ఉంది బట్ కనపడడం లేదు కదా. సో అది కూడా ఒక మూవీ నేమే. అది 1951లో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన పాతాళ భైరవి మూవీ నేమ్. అంటే 947 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన మూవీ టైటిల్ పేరు కూడా ఇక్కడ పెట్టారు. అంటే ఆ పేరుని ఇంకా మర్చిపోలేదు. అది కూడా నార్త్ లోని కాశీనగరంలో అని మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, బౌంటీ వచ్చిందని మన భైరవ రైట్ హ్యాండ్ లో క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ మనకు భైరవ అకౌంట్ లో ఎంత క్యాష్ ఉంది అండ్ కాంప్లెక్స్ రీచ్ అవడానికి ఎంత బ్యాలెన్స్ ఉంది అలాంటివి ఈజీగా అబ్జర్వ్ చేసి ఉంటారు. అండ్ ఆల్సో అక్కడ వైఫై సిగ్నల్స్, ఫోన్ సిగ్నల్స్ లాంటి బార్స్ ని మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించిన టవర్స్ ని మనం ఇక్కడ ఈ పోస్టర్ లో గమనించవచ్చు. సో వీళ్లకు ఇలాంటి టవర్స్ ద్వారా సిగ్నల్స్ వస్తున్నాయని చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ రోజు వచ్చిన అశ్వత్థామ పోస్టర్ లో ఇటు తన ఓన్ వెపన్ అయిన స్టిక్ ని అండ్ ఆల్సో మోడర్న్ లేజర్ ఎమిటింగ్ అన్ని పట్టుకున్న స్టిల్ అదిరిపాటుగా ఉంది కదా. సో డీటెయిల్స్ అండ్ థియరీ గురించి మాట్లాడుకుంటే ఈ వీడియోలో మనం క్లియర్ గా ఆ ట్రక్ ఎవరిది, ఎవరు తోలుతున్నారు అనేది మనం గెస్ చేసాం, మాట్లాడుకున్నాం. అదే ఆ వీరన్ ట్రక్ ని నడుపుతున్నాడు అండ్ లోపల తనతో పాటు కైరాన్ రెబల్ 3 ఉన్నారనేది ఒక క్లారిటీ ఉంది. అయితే మన ప్రీవియస్ బ్రేక్ డౌన్ అండ్ థియరీస్ లో చెప్పింది 1 మిలియన్ యూనిట్స్ బౌంటీ వచ్చేసి వీరన్ అండ్ టీమ్ మీద అనుకున్నాం. మేబీ అది నిజమవచ్చు. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఆ బౌంటీస్ వాళ్ళ మీదే. సో వాళ్ళ మీద కనిపెట్టిన తర్వాత బుజ్జి అండ్ భైరవ వచ్చి ఆ రైడర్స్ ని చంపి వాళ్ళని ఎత్తుకెళ్లొచ్చు. సో అదే టైంలో భైరవ్ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఇలా అశ్వత్థామ వచ్చి ఆ ట్రక్ లో ఉన్న వాళ్ళ కోసం వెతుకుతూ ఉండొచ్చు. ఆర్ సెకండ్ కేసులో రాయతో కొన్ని సంవత్సరాల క్రితం బయటకు వచ్చిన అశ్వత్థామ రైడర్స్ ని కలి గ్యాంగ్ కి విరుద్ధంగా యుద్ధం చేస్తూ ఈ వీరన్ గ్యాంగ్ తో పరిచయం ఏర్పడొచ్చు. అలా వాళ్ళతో ఉంటూ ఉండొచ్చు. ఇలా ట్రక్ వేసుకుని వేరే ప్లేసెస్ కి వెళ్తూ అక్కడి సమస్యలతో పోరాడుతూ ఆ రైడర్స్ తో యుద్ధం చేస్తూ ఉండొచ్చు. సో ఈ పిక్ ని క్లియర్ గా గమనిస్తే అశ్వత్థామకి ఆ మనీ వచ్చిన తర్వాత జరిగే సీన్స్ ఇవి. అలా ఆ ట్రక్ లో పోతున్న వీరన్, కైరా, రెబల్ 3 అండ్ ఆల్సో అశ్వత్థామని ఫాలో అయిన భైరవ్ వాళ్ళు పట్టుకునే లోపు అశ్వత్థామ ఈ రైడర్స్ ని హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ నా గెస్ అయితే అశ్వత్థామ అండ్ భైరవ ఫస్ట్ కలుసుకునే ప్లేస్ ఇది కాదేమో అని అనుకుంటున్నా. ఫస్ట్ క్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు అందులో చూపించినట్టుగా ఎలా అయితే వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుందో మేబీ ఆ ప్లేస్ లోనే ఫస్ట్ టైం వాళ్ళు కలుసుకోవచ్చు. అలా యుద్ధం చేసిన తర్వాత ఒకప్పుడు భైరవ బౌంటీ హంటరే, ఇప్పుడు కాదు అని వీరన్ అశ్వత్థామకి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోవచ్చు. ఆర్ అశ్వత్థామ భైరవ మీద కర్రతో అటాక్ చేసినప్పుడు తను హ్యాండిల్ చేసిన విధానం బట్టి అశ్వత్థామకు ఆ టైంలో రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు. సో హీ ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని. ఆర్ ఇదంతా కాదు, ఈ పోస్టర్ ఉన్న ప్లేస్ లోనే మన భైరవ అండ్ అశ్వత్థామ యుద్ధం చేస్తారేమో తెలియాలి. బట్ చాలా వరకు బౌంటీ అశ్వత్థామ మీద అని అంటున్నారు, విచ్ ఇస్ 1 మిలియన్ యూనిట్స్. అంటే ఆ ట్రక్ ని ఆపితే భైరవ లైఫ్ టైం సెటిల్మెంట్ అవుతుంది. సో అందుకోసమే భైరవ ఏదైనా చేస్తాడు. సో ఆ సిచ్యువేషన్ ని, ఆ సీక్వెన్స్ ని ఎలా డీల్ చేశారు, ఎలాంటి హై ఇవ్వబోతున్నారు అనేది వెయిటింగ్. సో ఆల్రెడీ ట్రైలర్ మామూలుగా లేదని సోషల్ మీడియాలో హైప్ ఎక్కిస్తున్నారు. జూన్ 10న రిలీజ్ చేసినా సరే, మూవీకి ఇంకొన్ని రోజులు మాత్రం ఉన్నా సరే ఇండియా మొత్తం ఊపేస్తుంది. అలాంటి కంటెంట్ ఆ ట్రైలర్ లో ఉంది అని చెప్తున్నారు. సో వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఎప్పుడో 2.5 years బ్యాక్ మూవీస్ గురించి, అప్డేట్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళం, దాని మీద వీడియోస్ చేసేవాడిని. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మూవీ బ్రేక్ డౌన్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నీడ్ యువర్ ఫీడ్బ్యాక్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చాలా ఇంపార్టెంట్. లైక్ కొట్టండి. ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్స్ తో నాతో మాట్లాడండి. తిరిగి రిప్లైతో నేను మీతో మాట్లాడతాను. మన సోషల్ మీడియాని కూడా ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.